కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ దుబాయ్ వేదికగా భారత్ పాక్ మధ్య కీలక పోరు జరగనుంది. బంగ్లాదేశ్పై భారీ విజయంతో టీమిండియా జోష్ మీదుంటే న్యూజిలాండ్పై అనూహ్య ఓటమితో పాక్ చావోరేవో ఎదుర్కొంటుంది. ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి బోని కొట్టిన టీమిండియా అదే జోరులో పాక్ పని పట్టి సెమీఫైనల్ బర్త్ ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు చాలా ఏండ్ల తర్వాత ఐసీసీ టోర్నీ ఆడుతున్న పాక్ పరువు కోసం పాకులాడుతుంది. తమ తొలి మ్యాచ్లో కివీస్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్కు ఈ మ్యాచ్ చాలా కీలకమైంది. ఇక మెగా టోర్నీలో నిలవాలంటే పాక్ తప్పక గెలవాల్సిందే. మొత్తంగా హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరిది పై చేయి అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇండియా పాక్ మ్యాచ్ గురించి మరిన్ని వివరాలు మనకు అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాకేష్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాల్టి మ్యాచ్ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? ముఖ్యంగా భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఒక హై వోల్టేజ్ పెంచే మ్యాచ్. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఐ థింక్ డెఫినెట్గా ఎక్సైటింగ్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆడినా కూడా సో ఎక్సైట్మెంట్కి తగ్గట్టు ఇండియా మంచి ఫామ్లో ఉంది. శుభ్మన్ గిల్ అండ్ షమి ఇద్దరు వైస్ కెప్టెన్ అండ్ కమ్బ్యాక్ బౌలర్ ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ గేమ్ లో షమి 5 వికెట్స్ అండ్ శుభ్మన్ 100 రన్స్ కొట్టడం. అండ్ దట్ ఫస్ట్ టైం ఒక కంట్రీ ఏదైనా హోస్ట్ కంట్రీ అది వాళ్ళ కంట్రీలో కాకుండా బయటకు వచ్చి ఆడుతుండడం ఫస్ట్ టైం. పాకిస్తాన్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు అండ్ ఇండియా ఒక మ్యాచ్ గెలిచి వస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ డెఫినెట్ గా ఇండియాకే ఉంటుందండి. ఓకే, మరి ఈ మ్యాచ్లో బలాబలాలు చూస్తే ముఖ్యంగా ఫామ్లో లేని కోహ్లీ గురించి, అదేవిధంగా ఎవరెవరు ఫామ్లో ఉన్నారని చెప్పేసి మన టీమిండియా గురించి మీరు చెప్తారు? కోహ్లీ కొంచెం ఫామ్ లో లేడు, దట్స్ క్లియర్లీ ఎవిడెంట్. అది ఒక్కటి చూసుకోవాల్సి ఉంటుంది ఇండియా. బట్ శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు, రోహిత్ మంచి స్టార్ట్ ఇవ్వడానికి ఉన్నాడు. ఆ తర్వాత నెంబర్ 4 లో శ్రేయస్ అండ్ దెన్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇట్లా చూసుకుంటూ పోతే అండ్ దెన్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఇండియా టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ లో కొంచెం వీక్ గా ఉందా అనిపించింది, బట్ షమి కంబ్యాక్ చేయడంతో బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. సో 4-5 స్పిన్నర్స్ ఆప్షన్స్ ఉన్నారు కాబట్టి ఇండియా ఏ రకంగా అన్ని రకాలుగా ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇండియా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్లస్ పాకిస్తాన్ చూస్తే రీసెంట్ టైమ్స్ లో అంత పెద్దగా పర్ఫామ్ చేసినట్టు కనిపించట్లేదు. మొన్న ట్రై సిరీస్ లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ ఆడినప్పుడు కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు. ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంజురీస్ ఉన్నాయి. సో బాబర్, రిజ్వాన్, షైన్ షాఫ్రిది, హారిస్ రాఫ్ ఇలాంటి ప్లేయర్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది పాకిస్తాన్. సో వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఆడుతున్నారు కాబట్టి స్ట్రాంగ్ గా ఇండియానే కనిపిస్తుందండి. రైట్, మ్యాచ్ లో బుమ్రా లేకపోవడం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? డెఫినెట్ గా లోటు ఉంటుంది. వరల్డ్ క్లాస్ బౌలర్, నెంబర్ 1 బౌలర్ కరెంట్ సిచ్యువేషన్ లో ఏ ఫార్మాట్ అయినా కూడా తను ఆడితే డెఫినెట్ గా ప్రతి ఒక్క ఆపోజిషన్ టీమ్ స్పెషల్లీ తన కోసమే అన్ని రకాలుగా రెడీ అయ్యి రావాల్సిన పరిస్థితి ఉంది. బట్ బుమ్రా లేని లోటు షమీ తీరుస్తాడా అని అంటే దానికి తగ్గట్టే పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి కొంచెం డెఫినెట్ గా ఉంటుంది అది లేని లోటు. సో ప్రెషర్ ఉంటుంది ఇండియా మీద. ఒకవేళ పాకిస్తాన్ బ్యాటర్స్ కొంచెం ఇనీషియల్ గా బాగా ఆడితే ఐ థింక్ షమీ, హర్షిత్ అండ్ దెన్ హార్దిక్ పాండ్యా మిగతా స్పిన్నర్స్ అందరూ కూడా బాగానే హ్యాండిల్ చేయగలరని అనిపిస్తుందండి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.